దాదాపు హైదరాబాద్ హెడ్లైన్స్ చూస్తే ట్రంప్ టారిఫ్ బాధుడు, రాత్రి ఇండియా సినిమాలపై వాత, తెల్లారేసరికే ఫర్నిచర్పై మోత, ఇండియాపై దాష్టికం. పొద్దున్న లేస్తే వీడికి ఇండియా తప్ప ఇంకోటి కనపడుతుందా వీడికి. సో చొక్కా ముక్క ఎట్లా, గాంధీ జయంతి నాడు ఈసారి వచ్చిన దసరా పండుగ, మాంసం మద్యం అమ్మకాలు చేద్దని అధికారుల ఆదేశాలు, దసరాకు మద్యం మాంసం లేకుండా అసలు ఊహించలేని ప్రజలు. మరి ఏం జరగబోతుందో చూడాలి. ఇక అప్పులు గొప్పగా చేసింది మరిచారా, మీరు చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాం, బీఆర్ఎస్కు బాకీ అనే పదం ఎత్తే అర్హత లేదని చెప్తున్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇక పైసల పరేషాన్, తెలంగాణలో స్థానిక ఎన్నికల జాతర షురు. తెలంగాణలో అమల్లోకి వచ్చిన ఎలక్షన్ కోడ్ 50,000 రూపాయల కన్నా ఎక్కువ డబ్బులు తీసుకెళ్ళకూడదండి. ఇక డీజీపీ జితేందర్ రెడ్డి గారిని పదవి విరమణ చేశారు. సో ఇవాళ నుంచి కొత్తగా శివధర్ రెడ్డి గారి బాధ్యతలు తీసుకోబోతున్నారు. కంటతడి పెట్టిన డీజీపీ 33 ఏళ్ల సర్వీస్ స్మృతులను గుర్తు చేసుకుంటూ కొంత ఎమోషనల్ అయ్యారైనా. ఇక్కడన్నా ఏషియా కప్ హీరో తిలక్ వర్మ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సో ఆ కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఆయన్ని అభినందించి బ్యాట్ పట్టుకొని రేవంత్ రెడ్డి కూడా ఒక ఫోజ్ ఇచ్చారు. ఇక జూబ్లీహిల్స్ ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ అయిపోయింది. ఓట్ల జాబితా పురుషులే అధికంగా ఉన్నారంటండి జూబ్లీహిల్స్లో. సో మొత్తం మీద ఈ ఇయర్ ఎండింగ్లో అంటే డిసెంబర్ లేదా డిసెంబర్లో ఎలక్షన్స్ ఉండొచ్చేమో బహుశా. పాకిస్తాన్లో భారీ పేలుడంట, ఘటనలో 13 మంది మృతి, 32 మంది గాయాలైనాయి అంట. ఇక హామీలన్నీ గాలికి వదిలేశారు. అందుకే